నా పేరు గోవింద్, ఒడ్డుపల్లి గోవింద్. మా నాన్నగారి పేరు ఒడ్డుపల్లి లక్ష్మణరావు. సో అయితే నేను వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. సో 9 days నుంచి ఇక్కడ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో నేను వచ్చి ఇక్కడ నా స్కిల్ వచ్చి నా 9 సంవత్సరాలు బట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది గోల్డ్ ఫీల్డ్లో. సో నేను ఒక షాప్ నాకున్న ఒక షాప్లో నేను వర్క్ చేసేవాడిని, మా బావగారి షాప్లో. సో ఇక్కడికి వచ్చి నాకు ఓన్గా ఇలా గోల్డ్ అప్రైజర్ చేయాలని ఉంది. సో అందుకని ఇన్స్టిట్యూట్లో నేను అప్లై చేశాను సర్టిఫికేట్ కోసం. సో ఇప్పుడు నాకు ముందు ఇలా చాలా ఐటమ్స్ పెట్టారు. ఏంటంటే ఈ ఇయర్ రింగ్స్, రింగు అండ్ 2 హారాలు, 4 బ్యాంగిల్స్ పెట్టారు. సో ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క క్వాలిటీ అండ్ దీని యొక్క వెయిట్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం. ఇయర్ రింగ్స్ వచ్చి ఇందులో స్టోన్స్ ఉన్నాయి, ఎనామిల్ ఉంది. అండ్ ఇది మనం కంపల్సరీ డిటెక్ట్ చేయాలి, అంటే తీసి అంటే ఈ యొక్క వెయిట్ తీసి మనం చెప్పాలి. సో అండ్ ఫస్ట్ మనం ఇది క్వాలిటీ చెక్ చేద్దాం. సో ఇలా గీట్రా మీద అది బ్లాక్ స్టోన్ మీద గీసి మనం ఇందులో యాసిడ్ వేసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకు దీని యొక్క క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో ఇదైతే పర్లేదు, 906 కేడిఎం అయితే. సో దీనికి పర్లేదు, కేడిఎం రేట్ వచ్చి ఇచ్చేవచ్చు. అదే గోల్డ్లో బ్యాంకులో ఎంత రేట్ పెడతారో ఆ రేట్ పెడితే మనం ఎంత అమౌంట్ వస్తుందో చెప్పాలి ఇది. సో నెక్స్ట్ రింగ్ అనేది, రింగ్ కూడా స్టోన్ ఉంది. సో స్టోన్ కూడా మనం మైనస్ చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ అదే దీని వెయిట్ బట్టి మనం స్టోన్ మైనస్ చేసుకొని దీన్ని బట్టి క్వాలిటీ తెలుసుకొని సో ఇది కూడా వేయాలి. సో ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇది కూడా ఓకే, ఇది కూడా 916. అండ్ నెక్స్ట్ మనం వెయిట్ వేసుకొని దీని యొక్క వాల్యూ కట్టేసి మనం చెప్పేయాలి. అండ్ నెక్స్ట్ హారం వచ్చి మనం ముందు చెక్ చేసుకోవాలన్నమాట, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అండ్ ఆల్ మార్క్ ఉందో లేదో. అండ్ ఇది స్టోన్స్ ఉంది, ఎనామిల్ బ్యాక్ చైన్ కూడా మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఈ బ్యాక్ చైన్ ఇది గోల్డ్ అవ్వచ్చు, ఇది గోల్డ్ కాకపోవచ్చు. సో రెండు మనం చెక్ చేసుకోవాలి. అండ్ ముందు మనం ఇది గీట్ పెడదాం. సో ఒకటి ఇది హారం వచ్చి ఇది కేడిఎం 906 హాల్మార్కే. అండ్ చైన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. చైన్ కూడా బాగానే ఉంది. అండ్ మనం కంపల్సరీగా చూసుకోవాల్సింది మాత్రం దీని బ్యాక్ సైడ్ ఆల్ మార్క్ ఉంటుంది. ఆల్ మార్క్ కంపల్సరీగా చూసుకోవాలి. అండ్ గీట్ కూడా మెయిన్ అది కూడా చూసుకున్న తర్వాత మనం దీనికి ఎంత వస్తుందో వెయిట్ చూసుకుని ఎంత వస్తుందో మనం చెప్పాలి. అండ్ ఇదైతే క్వాలిటీ అయితే 906 ఐటమ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఐటమ్ హారం, దీనికి కూడా స్టోన్స్ ఉన్నాయి. సో దీనికి కూడా బ్యాక్ చైన్ ఉంది. ఇది కూడా సేమ్ ఇలాగే స్టోన్స్ అనేది ఎనామిల్ అనేది మనం మైనస్ చేసుకోవాలి కంపల్సరీగా. వెయిట్ వేసుకొని మైనస్ చేసుకొని తర్వాత మనం క్వాలిటీ ఫస్ట్ చెక్ చేసుకుందాం. సో ఇందాక హారం లాగే ఇది కూడా సేమ్ గేటే వచ్చింది. అంటే ఇది కూడా 906 హాల్మార్కే. అండ్ అలాగే మనం బ్యాక్ చైన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ గేట్ అంటే ఇది కూడా అలాగే 906 హాల్మార్కే. అండ్ కంపల్సరీగా మనం స్టోన్ మాత్రం తీసుకొని ఎనామిల్ అండ్ ఈ బ్యాక్ చైన్ మొత్తం చూసుకొని చేయాలి. నెక్స్ట్ వెయిట్ వేసుకొని దీన్ని కూడా సేమ్ అమౌంట్ ఇచ్చేవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చి 4 బ్యాంగిల్స్. దీని ముందు మనం వెయిట్ వేసుకుందాం. వెయిట్ చూసుకుని అది ప్లెయిన్ బ్యాంగిల్స్ కాబట్టి దీనికి అసలు ఎనామిల్ కానీ స్టోన్ కానీ లేదు కాబట్టి
మనం నార్మల్గా తీసేయవచ్చు. అది ఇది కూడా గీట్ పెట్టుకుందాం.